నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఈ విజయవాడ ఆటో నగర్ అంటే నాకు తెలిసి ఏషియాలోనే బిగ్గెస్ట్ ఆటనారు. ఆ రోజు మన పెద్దలు మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రవాణా రంగం పంజాబ్ తర్వాత తమిళనాడులో సేలము, తర్వాత విజయవాడ మాత్రమే ఈ రవాణా రంగానికి ముఖ్య పట్టణాలు ఈ దేశంలో అని చెప్పి గుర్తించి మరి ఆ రోజుల్లో ఎంతో విజన్తో 1966లో అంటే ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ లైక్ 70 years అంతేగా, 53 కాదు 66లో ఫౌండేషన్, ఇది యాక్చువల్ ఫౌండేషన్ అప్పుడు విజన్ అప్పుడు అనమాట. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారితో ఫౌండేషన్ వేసుకోవడం, మన ఆ రోజులో మరి రామ్మోహన్ రావు కానీ మన రాఘవయ్య గారు కానీ అలాగే చాలా మంది పెద్దలు ఏం చెప్పుకుంటుంటే ఆ రోజు విజనరీస్ వీళ్ళంతా మరి ఆ రోజు వాళ్ళ యొక్క ఆలోచనతో పుట్టినటువంటి ఆటో నగరం. ఆ రోజు మా తాతగారు కూడా దీంట్లో కొంత మరి ఆయన పాత్ర కూడా ఉంది. అట్లాగే మరి అనేక సంవత్సరాలుగా ఈ ఆటో నగరం డెవలప్ అవుతా వచ్చింది. అట్లాగే కొంత వెనక్కి వెళ్తూ కూడా వచ్చింది. అట్లాగే ఇప్పుడు మన దుర్గాప్రసాద్ గారు నా దగ్గరికి వచ్చి అనేక పనులు, నేను ఎంపీ అయిన మొదటి నుంచి కూడా మొదటి రోజు నుంచి 2014 నడుపుతుంటే నా ఆటో నగరం, నేను రవాణా రంగం, నా ఆటో నగరం ఈ రెండు కూడా నా ప్రాణంతో సమానం. అట్లాగే నాకు విజయవాడ అంటే నాకు చాలా పిచ్చి, ఒక రకమైన పిచ్చి. కాబట్టి ఈ నగరం అంటే నాకున్నటువంటి ప్రేమతో నేను ఏదైనా చేస్తానని చెప్పి అనేక కార్యక్రమాలు చేశాం. ఫైనల్గా వచ్చిన దగ్గరికి ఆ రోజు ఎందుకో తెలియదు, ఆ 5 years లో ఈ వాటర్ ట్యాంక్ మిస్ అయింది. తర్వాత మళ్ళీ నేను రెండోసారి ఎంపీ అయినప్పుడు ఈ వాటర్ ట్యాంక్ గురించి 6 లక్షల కెపాసిటీ వాటర్ ట్యాంక్ కావాలి, ఈ ప్రాంతం అంతా కూడా ఇదివరకు వాటర్ కనెక్షన్ లేదని నేను ఆశ్చర్యపోయా, ఎందుకు ఇవ్వట్లేదని. వెంటనే సరే నేనేమో అప్పుడు అపోజిషన్లో ఉన్నాను, తెలుగుదేశం పార్టీలో ఉన్నా. మరి ఏం చేయాలని అనుకున్నప్పుడు సరే నా ఎంపీ నిధుల నుంచి ఇస్తాను, ఎంత అవుతుందో ఎస్టిమేట్ ఏమంటే ఆ ఎస్టిమేట్ ప్రకారం నా అందుబాటులో ఈ వాటర్ ట్యాంక్ ఉండటం నిజంగా అదృష్టం. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టే మేము పనిచేయగలం. అవినాష్ అయినా, నేనైనా, ముఖ్యమంత్రి గారైనా, ప్రధానమంత్రి గారైనా కింద మాకు ఇది రిక్వైర్మెంట్ ఉంది ప్రజానీకానికి, పబ్లిక్ అని మాకు తెలిస్తేనే మేము దాన్ని, ఎందుకంటే ప్రతి సందులో గొంతులో మేము ఇది చూడలేం. అట్లా ఆటో నగర్ ఇష్యూస్ ఎప్పటికప్పుడు మన ఈ టెక్నిక్ అసోసియేషన్స్ ద్వారా కానీ మన ఐలా ద్వారా కానీ అందరూ నాకు ఎప్పటికప్పుడు చెప్పడంతో చాలా వరకు చేశాం. ఇది కూడా నా ద్వారా జరగటం. అట్లాగే దాదాపు 2.30 లక్షలు మన ఫండ్ నుంచి, అట్లాగే ఐలా నుంచి దాదాపు 1 కోటి రూపాయలు, దానికి మన అవినాష్ కూడా చాలా సహకరించాడు. ఆటన ఖచ్చితంగా మనం చేయాలనుకున్న దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి దాన్ని కూడా గోహెడ్ ఇచ్చిన తర్వాత వెంటనే పనులు మొదలుపెట్టి చేసాం. పనులు పూర్తి చేసిన ఐలాకి, ఐలా ఇంజనీర్స్ కి, కాంట్రాక్టర్స్ కి అందరికీ కూడా కృతజ్ఞతలు. అట్లాగే నేను ఎప్పుడు చాలా ముందు చూస్తూ ఆలోచిస్తూ ఉంటా. నేను మన ఆటో నగర్ టెక్స్టైల్ స్టేషన్ అట్లాగే ఐలా పెద్ద కలిసినప్పుడు నేను ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చెప్పాను, 2014 తర్వాత నేను ఎంపీ అయినప్పుడు చెప్పాను, మీ ఆటో నగరం ముప్పు రాబోతా ఉంది, మీరు వెళ్ళి బైపాస్ కటఫ్ 250 ఎకరాలు, ఇటు పెదవాడిపల్లేపు అటు కాజేపు 250 ఎకరాలు తీసుకోండి ముందు, లేకపోతే ఇదంతా సిటీ అయిపోయింది, రేపు బైపాస్ వస్తే కనుక ఇక్కడ వెహికల్స్ లోపల అనేది మీరు చాలా ఇబ్బంది పడతారని నేను 2014 నేను ఎంపీ అయిన తర్వాత నేను చెప్పడం జరిగింది. మరి ఆ రోజు నుంచి మరి ఫైల్ మూవ్మెంట్ ఏంటో నాకు తెలియదు, కానీ ఇప్పటికైనా నేను అందరినీ ఆ రోజు చాలా మంది అందరూ ప్రాపర్గా చేశారు, ఎంపీ ఇక్కడ నుంచి ఆటో నగర్ తీసేస్తాను. నేను చెప్పింది ఏంటంటే ఈ ఆటో నగర్ ఇట్లాగే ఉంటుంది, కానీ మీరు ముందు చూపుగా అటు కొంత ఇటు కొంత చేసుకోకపోతే ఇబ్బంది పడతారని చెప్పి నేను చెప్పాను. అట్లాగే ఆ తర్వాత కానూరు ఆటో నగర్ పెట్టినప్పుడు కూడా అక్కడ కొంత, ఇక్కడ తర్వాత కానూరులో ఆటో నగర్ పెట్టినప్పుడు దానికి కూడా నెహ్రూ గారు చాలా హెల్ప్ చేశారు ఆటో నగర్కి, దేవినేని నెహ్రూ గారు. అట్లాగే ఆ రోజు రోడ్ లేదు, అప్రోచ్ రోడ్ లేదు నాకు అసలు. అప్పుడు మన సూర్యమేస్త్రి గారు అందరూ ఉన్నారు, అప్పుడు దివాకర్ గారు, శివమేస్త్రి గారు, మన దుర్గాప్రసాద్ గారు అందరూ వస్తే నా సొంత స్థలం నుంచి ఇప్పుడు 90 ముందు ఉంది స్థలం, 2 ఎకరాలు నేను బాండ్ కూడా తీసుకోకుండా రాసిచ్చాను ఆటో నగర్కి. ఇవాళ దాని విలువ మీరు చూస్తే ₹1,00,000 గజం అసలు, అంటే దాదాపు 100 కోట్లు వాళ్ళని ఆస్తుంది. ఎందుకంటే నాకు చెప్తున్నా కదా, ఈ రవాణా రంగం దీంట్లో సంపాదించుకున్నాం, మా తాతగారి దగ్గర నుంచి మేము వరకు దీంట్లో పుట్టాం, దీంట్లో పెరిగాం. ఆటో నగరం అట్లాగే ఈ నగరం, ఈ 3 ఇంట్రెస్ట్ నాకు. అప్పుడు నేను ఎంపీని కాదు, ఏం కాదు, 2002లోనో 2003లోనే ఇది. ఇవాళ ఆ విలువ చూస్తే, మార్కెట్ విలువ చూస్తే ఇవాళ మినిమం 50 కోట్ల నుంచి 100 కోట్ల ఆస్తి ఇవాళ ఆ రోడ్లోనే అన్నీ అవుతున్నాయి. ఇది ఆటో నగరే కాదు, మొత్తం ఇప్పుడు బందర్ రోడ్డు అట్లా ఏలూరు రోడ్డు కనెక్టివిటీ కూడా మెయిన్ ఆ రోడ్డే వాడుతున్నాం ఇప్పుడు. సో నేను
నేను నిస్వార్థంతో ఆ రోజు చేసిన పని ఇవాళ కొన్ని లక్షల మందికి రవాణా రంగానికి ఆ రోజు తాను ఆటనాలకు కానీ ప్రజానికానికి కానీ ఉపయోగపడుతుంది. చాలా ఆనందం. కొన్ని ఆనందాలు డబ్బుతో కావలేము. 1,00,000 కోట్లు ఇచ్చినా చిన్న చిన్న ఆనందాలు రావు. నేను నా పుట్టిన ఊరికి ఒక కనతరు సేవ తెచ్చుకున్నాను, బెంచర్లు సేవ తెచ్చుకున్నాను, నా ఆటో నగర్లో ఒక ట్యాంక్ ఇచ్చాను, నా ఆటో నగర్ కారు దీనికి ఒక రోడ్డు ఇచ్చాను అంటే నాకు చాలా ఆనందం, గర్వంగా ఉంటుంది నాకు. సో అట్లా నేను అనేది ఏంటంటే ఈ ఆటో నగర్ ఇక్కడే ఉంటుంది. కాకపోతే మీరు వెంటనే అవినాష్ సమర్థుడు, మంచి వాళ్ళు చాలా మంది ఉంటారు, సమర్థత కూడా కావాలి. నేను చెప్పేది చాలా క్లారిటీగా చెప్తున్నా, సమర్థుడు. అట్లాగే నేను సమర్థుడినే, మీకు అందరూ తెలుసు. మా ఇద్దరి కాంబినేషన్ లో మంచితనం మనకు కొన్ని పనులు అవ్వవు. మా ఇద్దరి కాంబినేషన్ లో రేపు రాబోయే రోజుల్లో చాలా మార్పులు చెట్లు వస్తాయి. ఎవరు ఊహించినంత మార్పు చెట్లు. ఏదైనా కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సాధించి తెచ్చే సమర్థత అవినాష్కు ఉంది. అట్లాగే ప్రధానమంత్రి దగ్గరికి సాధించి తెచ్చే సమర్థత నాకుంది. నేను చూశాను ఆ మధ్యకాలంలో మహానాడు రోడ్లు చుట్టుపక్కల తిరుగుతాయని అన్ని రోడ్లు వేస్తారు పేమెంట్ సహా. అభివృద్ధి అనంతరంలో ఎంత డబ్బులు ఎక్కడ వచ్చాయంటే అవినాష్ తీసుకొచ్చాడు. ఎవరినంటే అవినాష్ తీసుకొచ్చాడు. అవినాష్ తీసుకొచ్చాడు. మన రామోజీ మన అప్రోచ్ రోడ్ బాలయ్య మహానాడు రోడ్ మన ఆఫీస్కి వెళ్ళే రోడ్డు అంటే అవినాష్ దగ్గరికి వెళ్ళాలి. నేను కలుగుతామంటే అవినాష్ చేయించాడు రోడ్డు. నేను తెలుగుదేశం ఇస్తున్నాను, 4 రోజులు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను అనుకోండి. మరి అవినాష్ చేయించాడు. నా ఆఫీస్కి వెళ్ళే రోడ్డు మా రామవాడికి అవినాష్ చేయించాడు. సో మంచితనం డౌట్ లేదు, మంచిగా ఉండాలి. అట్లాగే సమర్థత లేకపోతే మంచితనం ఉండి ఉపయోగలేదు. మీ అందరికి అర్థమైంది అనుకుంటా. గతంలో నారాయణ ప్రసాద్ గారికి నేను క్లియర్ గా చెప్తున్నా, రేపు రాబోయే రోజుల్లో ఈ ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి మేమిద్దరం ఒక రక్షణ అందరూ అర్థం చేసుకోవాలి. మాకు నిరాహార అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అవినాష్ని గెలిపించాలి. నన్ను ఎట్టగా ఆటోమేటిక్ గెలిపిస్తా, దాంట్లో డౌట్ లేదు. అవినాష్ గారికి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తే మనకు అన్ని రకాలుగా సమర్థుడు, రక్షణ కూడా. నేను ఒక రక్షణ, ఆయన ఒక రక్షణ, డబల్ వాల్ అనమాట. మేము డబల్ వీకెండింగ్ వాళ్ళు మీ అందరికీ. అట్లాగే ముందు మీరు ఆ ఆటనగరం నేను ఇప్పుడు నేను చెప్తాను, అవినాష్ని తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తే అడ్డొకరు 50 సార్లు 500 అడగండి. అడ్డొక ఇప్పుడు అడగండి స్వామి, అవినాష్ని తీసుకెళ్ళి అడగండి. మేయర్ గారు వస్తారు, అవినాష్ వస్తారు, వెళ్ళండి. నేనంటే కొత్త సీఎం గారికి మీరు వెళ్ళండి, మీరు చేపించుకోండి, అవుతుంది పని. మీరు విజన్తో ఆలోచించారు. పాత రోజుల్లో పెద్దలో అంతా ఎంత విజన్తో ఆలోచించారు ఆటనారు కోసం. ఎక్కడ ప్రపంచంలో ఉంది ఆటనారు. ఆ రోజు దాదాపు 70-80 ఏళ్ల క్రితం వాళ్ళు ఆలోచించబట్టి మనందరం వెళ్తాం ఇక్కడ ఫుడ్ తింటున్నాం. మీరు ఎందుకు ఆలోచిస్తారు? నేను చెప్పి 10 ఏళ్ళు అయింది మీకు. మీరు ఇంకా ట్రాఫిక్ లో ఇబ్బంది పడుతున్నారు, పోలీసులు అంటారు, పోలీసులకి అంటారు అంటున్నారు తప్ప మీరు 2 నాటనాలు వేస్తారు. ఎందుకంటే మీరు రేపు వెస్ట్ బైపాస్ అయిపోతుంది, ఈస్ట్ బైపాస్ అవుతుంది. నగరంలో లారీలు రాని రోజు మీరు అవినాష్ వచ్చి ఎక్కడ చెబుతాం పోలీస్ కమిషనర్కి. ఇక్కడ ఉపాధి డబ్బులు ఉంటాయి. అంటే ఎవల్యూషన్ చూసుకోవాలి మీరు. రేపు రాబోయే రోజుల్లో ఎవల్యూషన్ ఏంటి, మనం రాబోయే రోజుల్లో ఏం చేయాలి, మనం ముందు చూపుతాం. సరే ఇక్కడ అయిపోయింది, కానూరు వెళ్ళాం, కానూరుతో సరిపోలేదు, అటు ఇటు బైపాస్ వస్తాయి, నగరం పెరుగుతుంది, రేపు ఇంకేదో అవుతుంది. మనం ముందు చూపుతూ ఉండాలి. మీరు వెంటనే పర్సనల్ గా అవినాష్ని తీసుకెళ్లి మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వెంటనే సైన్ చేయించుకోండి. కేంద్రంలో ఏముంటా కూడా మొన్న కూడా లారీ ఓనర్స్ 1 ఇయర్ బ్యాక్ నా దగ్గరికి వచ్చారు. స్టిమ్యులేటర్ కావాలి మాకు ప్రైవేట్ స్కూల్లో. ఎప్పుడో వెంకయ్య గారు చెప్పారు ఎప్పుడు కావాలంటే 3 రోజుల్లో గడ్కరీ గారితో మాట స్టిమ్యులేటర్ ఏర్పాటు చేశాను నేను ప్రైవేట్ స్కూల్లో. మన ఆత్మూరు కదా అంబాపురంలో వెళ్ళి మళ్ళీ నేనే ఓపెన్ చేశాను. అంటే 20 ఏళ్ళ వెంకయ్య నాయుడు గారు చెప్పే పని మీరు సాధించుకోలేకపోతున్నారు. కానీ నాకు చెప్పుకుంటే 10 ఏళ్ళ క్రితం నేను అయ్యేది. సో మళ్ళీ నేను వెళ్ళి గడ్కరీ గారితో మాత్రం 3 రోజులు 4 రోజులు ఇస్తే స్టిమ్యులేటర్ ప్రమాణమైన స్టిమ్యులేటర్ అక్కడ పెట్టాం. అట్లా మీరు మమ్మల్ని అప్రోచ్ అవడం చేయించుకోవడానికి బ్రహ్మాండమైనటువంటి ఇది ఉంది, అప్రోచ్, ఆ నాయకత్వం ఉంది, సమర్థత ఉంది. ముందు మీ అందరికీ ఈ ఊరు బాగు చేస్తాం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పెన్నిది, మధ్యతరగతి వారికి, దిగువ తరగతి వారికి, పేదలకి నిరుపేదలకి వారికి ఆయన చాలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు. సరే కోవిడ్ వల్ల 2 ఏళ్ళు అభివృద్ధి ఇబ్బంది పడి నాకైతే విజయవాడ అభివృద్ధి నాకేమి కుంటుపడేది కనపడలేదు. ఎందుకంటే అవినాష్ చెప్పా ప్రతి రోడ్డు వేయించాడు. ఎప్పుడో మాకు అడవుతూ ఉండే రోడ్లని బాగుపడి మా ఆ ఏరియా అంతా అంటే ఫుట్పాత్లు వేయించాడు. ఏ పని అడిగినా చేస్తాడు. ఎవరైనా అడిగినా కులాలకి మతాలకి పార్టీలు అసలు మన అవినాష్ చేస్తున్నాడు. మేము ఉన్నాం పైన ఢిల్లీ స్థాయిలో.
కాబట్టి మమ్మల్ని ఉపయోగించుకోండి, సమర్థులకు ఓటేయండి. మళ్ళీ మరి అవినాష్ని, నన్ను అట్లా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మళ్ళీ గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నన్ను వైకాపా వైఎస్ఆర్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ గా విజయవాడ నుంచి అనౌన్స్ చేశారు. ఆయన కృతజ్ఞతలు. అలాగే మీరందరూ కూడా ఖచ్చితంగా వైకాపాని సపోర్ట్ చేయాలి. మళ్ళీ గెలిచే పార్టీ వైకాపానే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. తెలుగుదేశం పార్టీకి 50 సీట్లు కూడా రాకుండా నా సర్వేలు అన్ని చూశారు. ఎప్పటిలో రాదు. నేను అందరూ అపోహలు పెట్టుకుని ఇబ్బంది పడతానని నేను క్లియర్ గా చెప్తున్నాను అందరికీ కూడా. ఈస్ట్ కాబట్టి నేను వెరీ క్లియర్గా చెప్తున్నాను. అర్థం చేసుకుంటారని భావిస్తాను. థ్యాంక్ యూ.